ఏంది గంత పెద్ద మంచం ఉండగా కింద పడుకున్నాడు? బావా బావా ఏంటి బావా లే బావా. ఏంటి బాను నీ గొడవ? నీకు పొద్దుగాలే ఫిల్టర్ కాఫీ ఇష్టం కదా, గందుకే తీసుకొచ్చినా. థ్యాంక్ యూ బాను. అది నువ్వు తాగవా? అవు బావా, నువ్వేంటి కింద వన్నావు? అది కాస్త నడుము నొప్పిగా ఉంటాను. నడుము నొప్పా? సరే బాదా. ఎక్కడికి? దావకానాకి. అబ్బే, హాస్పిటల్కి వెళ్ళేంత పెయిన్ ఏం లేదులే. మరైతే ఈడ వండుకోవచ్చు కదా, కిందెందుకు వండినావు? బాను, ఏంటి నీ ప్రాబ్లం? ప్రాబ్లం నాదా మీదా? నాకైతే సమజైతేలే. సీత నీకోసమే ఎదుగుతున్నా. ఏంటి? ఇగో ఇందులో మంచిగున్నది ఒకటి సెలెక్ట్ చేయి. ఏంటిది? టాటూ డిజైన్ బుక్. టాటూనా? ఖతర్నాక్ డిజైన్ సెలెక్ట్ చేయి, నేను వేయించుకుంటా. ఏంది గట్ల సోచాయిస్తున్నావు? అది నాకు ఇలాంటివి నచ్చవు. ఏ? ఇది ఫారిన్ కల్చర్, మన సంస్కృతి కాదు. ఏదైతేనే ఇప్పుడు ఇదే కదా ట్రెండ్. ట్రెండ్ ఇవ్వాలంటుంది, రేపు పోతుంది. అదే గోరింటాకు లాంటిది పెట్టుకున్నావనుకో, చూడ్డానికి ఎంత చక్కగా ఉంటుంది. అరే గోరింటాకా, గది ఓల్డ్ ఫ్యాషన్. టాటూ అయితే చాలా దినాలుంటది. అవును ఉంటుంది. నువ్వు ఏదో డిజైన్ని నడుం మీద చేతి మీద వేయించుకుంటావు. రేపు నీ పెళ్ళయ్యాక కూడా అది కనపడుతుంటుంది. కనపడి నీకే కదా టాటూ వేయించుకునేది. చూడు బాను, మీ ఆయనకి అసలు ఇలాంటి టాటూలు నచ్చవనుకో, అవన్నీ చూసి మీ మధ్యలో గొడవలు మొదలవుతాయి కదా. గట్లనా? ఆడాళ్ళైనా మగాళ్ళైనా టాటూతో కనిపిస్తే నాకు కంపరంగా ఉంటుంది. ఇది నా అభిప్రాయం మాత్రమే భాను, సరేనా? ఎస్, సీతకి టాటూ అంటే పరమ చిరాకన్నమాట. చెప్తా. అవి వలేస్తున్నా, రెడీగా ఉంటా. ఏయ్, టాటూ వేయడానికి వచ్చాను, టెన్షన్ పెట్టుకో. 10 minutesలో అక్కడ ఉంటా, ఓకేనా? మళ్ళీ చేస్తా ఉండు. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఆర్ యు తారక్? మీరెవరు? నేను తెలీదా? నేను కూడా తెలీదా? ఎవరు? జాక్సన్, టాటూ జాక్సన్. టాటూ జాక్సనా? యా, మైకేల్ జాక్సన్ డాన్స్ వేస్తే ఎలా గుర్తుండిపోతుందో, ఈ టాటూ జాక్సన్ టాటూ వేస్తే అలా గుర్తుండిపోతుంది. ఐ సీ. యు సీ, టాటూ అంటే ఒక లవ్, ఓ ఎఫెక్షన్, ఓ మెమరబుల్ మెమరీ. సీత పేరు వేయించుకోవాలని రమ్మన్నారు. సీతకు టాటూ అంటే ఇష్టమా? ఇంతకీ తారక్ గారు,
నా క్లోజ్ ఫ్రెండ్. ఓ లోపలున్నారా? లేదు, బయటికెళ్ళాడు. బయటికి వెళ్ళారా? కాలర్ ట్యూన్ లో కరోనా దగ్గు విని కూడా వెళ్ళారా? ఆ కరోనా మాస్కుల కోసం వెళ్ళాడు. అయినా నన్ను రమ్మని ఆయన బయటికి వెళ్ళడం ఏంటి? ఇట్స్ ఇన్సల్ట్ టు మీ. అతను నిన్ను రమ్మందే నా కోసం. ఓ నా కోసమే మిమ్మల్ని పిలిపించాడు. అయితే టాటూ నాకే. ఓ మెడ మీదైతే 3000, నడుం మీదైతే 4000, హ్యాండ్ మీదైతే 5,000 ఓ లేక 50,000 ఎంతైనా నేను ఇస్తాను. ఓ ఇట్స్ అమేజింగ్. అమౌంట్ ఇస్తారా? ముందు టాటూ వేస్తారా? ఓ షూర్. ఎస్ అని వేయాలి. సీత పేరు గుర్తుండిపోయేలా నా హ్యాండ్ మీద ఎస్ అని వేయాలి. ఓ ఎస్, లెట్స్ మేక్ ఎ మూవ్. ఎస్, ఈ జాక్సన్ గడి దెబ్బతో వీడి పని మటాషే. ఏంటి, ఏమైనా కావాలా? కాస్త హాట్ వాటర్ కావాలి. హాట్ వాటరా? కాస్త పెయిన్గా ఉంది. వేడి నీళ్ళు కాపురం పెడితే పోతుంది కదా. పెయినా? దేనికి? అవును, టాటూ వేయించుకుంటే లైట్గా ఫీవర్ వస్తుందంటగా. టాటూనా? బాను వేయించుకుందా? అబే కాదు. మరి అది అది ఇది నువ్వే వేయించుకున్నావా లేదా బాను ఏమైనా చెప్పిందా? అబే తానెందుకు చెప్తుంది? నా ఇష్ట ప్రకారం నేనే స్వయంగా వేయించుకున్నాను. ఏంటి, నీకు టాటూ అంటే ఇష్టమే కదా? ఎవరు చెప్పారు? అసలు అలాంటివంటేనే నాకు ఇష్టం ఉండదు. ఇప్పుడు నా పేరు వేయించుకున్నారు సరే, రేపు నేను మీ భార్యను కానని తెలిస్తే అప్పుడు చెరిపేయాలి కదా. ఎందుకిదంతా? సీత, సీత, అర్థమైంది. ఆ టాటూ డిజైనర్ని తారకు పిలిపించిందే నా కోసం అన్నమాట. బాగానే ఇరికించాడు. చెప్తా. సీత, ఏంటి అలా ఉన్నావు? అవునులే, నచ్చని పని చేస్తే ఎవరికైనా మూడ్ ఆఫ్ అవుతుంది. అదే అభి ఏదో టాటూ ఎస్ అని వేయించుకోవటం నాకు సిల్లీగా అనిపించింది సీత.
మనం లవర్స్ అని తెలిసి కూడా తను అలా చేయటం ఆహా, నాకేం నచ్చలేదు. తను నన్ను భార్య అనుకుంటున్నాడు కదా, అందువల్లే అలా వేయించుకున్నాడేమో. సీత ప్లీజ్, కల్లా కూడా అలా అనతో. ఈవెన్ క్యాజువల్గా కూడా అనతో. ఇప్పుడు నేనేమన్నానని? తను నన్ను భార్య అనుకొని అలా చేశాడేమో అన్నాను, అంతే కదా. అంతేనా? అందులో నీకు అభిరామ్ తప్పేమీ కనిపించడం లేదా? సీత, అదంతా డ్రామా. తను నిన్ను ఇంప్రెస్ చేయాలని అలా చేస్తున్నాడేమో. అవన్నీ నువ్వు నమ్మకం. నన్ను నేనే నమ్మలేని స్థితిలో ఉన్నాను. అది కా సీత, తను నిన్ను చీట్ చేస్తున్నాడని నాకు అనిపిస్తుంది. తారక్, ఇక ఈ విషయాలన్నీ ఇంతటితో వదిలే ప్లీజ్. నేను తన భార్యను అనుకొని అభి అలా చేశాడు, కానీ నేను కాదు కదా. తన భార్య వేరు, నేను వేరు. ఈ మాత్రం దానికే నువ్వు ఎందుకు ఇంతలా ఆలోచిస్తున్నావు? నువ్వు వేరు, తన భార్య వేరు. ఇదే జరగాలని కోరుకుంటున్నాను సీత. అసలు అలాంటివంటేనే నాకు ఇష్టం ఉండదు. బావా, 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 నిన్నే. ఏంది గట్లును? ఏం లేదు. లేదు, ఏదో పరేషాన్లో ఉన్నావు. గదేందో చెప్పరాదు. అదేం లేదంటున్నానుగా. నేను ఒకటి చెప్పనా బావా, నువ్వు ఖుషీగా లేవు. అబ్బే అదేం లేదు. అరే లేదనే నేను చెప్తున్నా. షాది అంటే ఎంత కుషాలు పడేటోడివి. నా పెళ్ళాన్ని గట్ల చూసుకుంటా గిట్ల చూసుకుంటా అని ఎన్నో కథలు పడేటోడివి. గవన్నీ ఏమైనాయి? సీత నిన్ను సక్కంగానే చూసుకుంటుందా? సీతకి బాగానే చూసుకుంటుంది. నేనే సీతను హర్ట్ చేస్తున్నాను. బావా, బావా, నిన్నే గట్లెళ్ళిపోతున్నావేంది? బావా, మా సీతకు బావుకు మధ్య ఏదో ఉందనిపిస్తుంది. గదేందో రేపు తేల్చేయాలి. చిన్నప్పుడు భానుప్రియ సింగిల్ పీస్ అయితే రేపు తేల్చేయాలి. గది లెక్క. బావా, సీత, బావా. ఏంటి బాను? జరాగు చెప్తా. సీత, నువ్వు కూడా రావాలే జల్దీ. ఇప్పుడు చెప్పు ఏంటి? చెప్తా, జరాగు. ఇప్పుడు నేను మీ ఇద్దరికి ఒకే క్వశ్చన్ వేస్తా. మీకు ఇష్టమైన ఆన్సర్ ఈ స్లిప్ లో రాయాలి. ఏయ్, ఇదేమన్నా ఎగ్జామా? నేను రాయను పో. బావా, బావా, బావా,
ప్లీజ్ నా కోసం రాయ్. ఏదో మజాక్ చేస్తున్నాననుకో. పోనీ రాద్దాంలేండి. గాది సీతకున్న స్పిరిట్ కూడా నీకు లేదు. సర్లే రాస్తానని చెప్పు. గాది సరే పదండి. సింగిల్ పీస్ ఏంటి? వీళ్ళిద్దరికి క్విజ్ ప్రోగ్రాం పెట్టింది. ఏంటో చూద్దాం. కూసోండి కూసోండి. తీసుకో. ఇగో బావా. ఇప్పుడు నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, దానికి ఆన్సర్స్ రాయాలి. సరే. మీరు ప్రేమించే వ్యక్తి ఎవరు? మీకు ఇష్టమైన పుస్తకం ఏంది? మీకిష్టమైన పువ్వు? బావా రాయి. మీకిష్టమైన ఫ్రూట్? సీత త్వరగా. మీకు నచ్చిన కలర్? ఇంకా గంతే. అంతేనా? సీత నువ్వేం రాసావు? గట్ల చూడొద్దని చెప్పిన్నా. గిట్లి ఏంటి అలా చూస్తున్నావు? ఖేల్ ఖతం. గిట్లుంటదని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. ఏ బాను ఎక్కడికి? అత్తమ్మ కాడికి. ఏ బాను 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 బాను. ఈ సింగిల్ పీస్ ఏంటి సస్పెన్స్ లో పెట్టింది? చూద్దాం. ఏంటి ఆ గావు కేకలు? నీ కొడుక్కి కోడలికి నేను టెస్టింగ్ పెట్టినా. నా క్వశ్చన్ కి వాళ్ళేం ఆన్సర్ రాసిండ్రో చూడు. గిట్ల అవుతుందని నువ్వు అస్సలు అనుకోలేదు కదా. పద. ఈ సమాధానాలు రాసింది మీరేనా? ఇలా రాస్తారని నేను అస్సలు అనుకోలేదు. మీ అభిప్రాయాలు, ఇష్టాలు, అభిరుచులు కలుస్తాయో లేదోనని బాను మీకి పరీక్ష పెట్టింది. నేనేసిన ప్రశ్నలకు మీ జవాబులు కలిస్తే మీరు సక్కగున్నట్లు, లేదంటే మీరు అసలు మొగుడు పెళ్ళాలే కానట్లు. సమజైందా? ఏదో తేడా కొట్టింది. సంబంధం లేని సమాధానాలు రాసుంటారు. సింగిల్ పీసు నీకు జిందాబాదే. అమ్మా అసలేం రాసామో చదువు. చదవమంటావా? మీరు ప్రేమించే వ్యక్తి. సీత జవాబు అమ్మా.
అభిరామ్ జవాబు అమ్మ. మీకిష్టమైన పుస్తకం సీత జవాబు రామాయణం. అభి రామాయణం. మీకిష్టమైన పువ్వు ఇద్దరూ కూడా గులాబీ అనే రాశారు. ఇష్టమైన ఫ్రూట్ సీతకి మ్యాంగో. అభి నువ్వు మ్యాంగో రాసావురా? మీ ఇద్దరికి నచ్చిన రంగేంటో తెలుసా? సీతేమో నీలం అని రాసింది, నువ్వేమో బ్లూ అని రాసావు. మొత్తానికి ఇద్దరి టేస్టు ఒకటేరా. నేనేదో అనుకున్నా గాని ఇద్దరి టేస్ట్లు భలే కలిసినాయి. మీ మనసులే అనుకున్నానమ్మా. మీ ఇష్టాలు కూడా ఇంత దగ్గరగా ఉంటాయని నేను అనుకోలేదు. మొత్తానికి మంచి పనే చేసావు బాను. ఇద్దరు టచ్ మీ నాట్ లో ఉంటే డౌట్ వచ్చింది, అందుకే టెస్ట్ పెట్టిన. పాలు నీళ్లలాగా కలిసిపోయినరు. నాకు చాలా హ్యాపీగా ఉంది. చిన్నాపూర్ భానుప్రియ ఇక్కడ సింగిల్ పీస్.